It's very pleasant good morning, my dear students. Today I am going to explain how to find IDFT for a given input sequence. So for that, in order to get IDFT output, let us consider DFT as input. Let us take. So problem ఎట్లా అడుగుతాడంటే find IDFT for a given input sequence ఏమై ఉంటుంది ఐడిఎఫ్టీ ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే అవుట్పుట్ ఎక్స్ ఆఫ్ ఎన్. ఇప్పుడు ఇన్పుట్ సీక్వెన్స్ ఏమై ఉంటుంది క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ స్మాల్ కే విచ్ ఈస్ ఈక్వల్ కన్సిడర్ 10, -2 + 2j, -2, -2, -2j. సో ఇట్లా ఇచ్చాడు అనుకున్నాం ప్రాబ్లం. ఇప్పుడు దీనికి సొల్యూషన్ చేద్దాం. సో సొల్యూషన్ చేసే ముందు ఫస్ట్ గివెన్ డేటా ఏముందో రైట్ చేద్దాం. గివెన్ డేటా ఏంటి? గివెన్ డేటా క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ స్మాల్ కే ఈజ్ ఈక్వల్ టు 10, -2 + 2j, -2, -2, -2j. అంటే ఇప్పుడు దీని పొజిషన్ ఎంత ఏంటిది? అది క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ 0. దీని పొజిషన్ ఎంత? క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ 1. దీని పొజిషన్ క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ 2. దీని పొజిషన్ క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ 3. మరి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? స్మాల్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు దీని లెంత్ ఎంత? క్యాపిటల్ ఎన్ వాల్యూ ఇన్పుట్ సీక్వెన్స్లో ఎన్ని శాంపుల్స్ ఉన్నాయి? 1, 2, 3, 4. అంటే క్యాపిటల్ ఎన్ వాల్యూ ఎంత? 4. ఓకే. సో ఇప్పుడు ఐడిఎఫ్టీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కొంచెం థియరీ ఒకసారి రీకాల్ చేసుకున్నాం. థియరీ పార్ట్ ఏం చెప్తున్నాడు అంటే ఐడిఎఫ్టీ అప్లై చేస్తున్నాం. దేనికి అప్లై చేస్తున్నాం ఐడిఎఫ్టీ? ఫ్రీక్వెన్సీ డొమైన్ వాల్యూ. ఫ్రీక్వెన్సీ డొమైన్ వాల్యూ ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఎక్స్ ఆఫ్ కే. మరి అవుట్పుట్ ఏమొస్తుంది నాకు? టైం డొమైన్ అంటే సీక్వెన్స్. ఎందుకని? డిస్క్రీట్. సో ఈ ఇన్పుట్ సీక్వెన్స్ అవుట్పుట్ సీక్వెన్స్ రెండు కూడా డిస్క్రీట్లే. ఈ అవుట్పుట్ ఏమో ఫ్రీక్వెన్సీ డొమైన్ వాల్యూ, ఇదేమో డిస్క్రీట్ టైం సిగ్నల్ ఎక్స్ ఆఫ్ ఎన్. ఓకే. సో దానికి ఏం ఫార్ములా యూజ్ చేయాలి? ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్, వి నో దట్ సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ 1/n సమ్మేషన్ k ఈజ్ ఈక్వల్ టు 0 టు క్యాపిటల్ N - 1. దీనికి ఇన్పుట్ ఏంటి? ఎక్స్ ఆఫ్ కే. ఓకే. ఎక్స్ ఆఫ్ కే ఇంటూ పాజిటివ్ ఎక్స్పోనెన్షియల్ టర్మ్ తీసుకోవాలి. j2 pi kn బై క్యాపిటల్ ఎన్. సో ఇప్పుడు గివెన్ ప్రాబ్లంలో క్యాపిటల్ ఎన్ వాల్యూ ఎంత? 4. ఇప్పుడు 4 సబ్స్టిట్యూట్ చేయండి ఎన్ ప్లేస్లో. 1/4 సమ్మేషన్ k ఈజ్ ఈక్వల్ టు 0 టు 4 - 1 అంటే 3. క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ k ఇంటూ e⁻j 2 pi kn/4. సో 2 4 ఎన్నిసార్లు పోతాయి? 2 టైమ్స్ పోతాయి. దాన్ని సింప్లిఫై చేసుకుంటే సో ఈ స్టెప్ని సింప్లిఫై చేద్దాం. 1/4 సమ్మేషన్ k ఈజ్ ఈక్వల్ టు 0 టు 3 క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ k ఇంటూ e⁻j π/2 into k into n.
కే ఇంటూ ఎన్. ఓకే, సో ఇప్పుడు ఇది సింప్లిఫైడ్ ఈక్వేషన్ ఎక్స్ ఆఫ్ ఎన్కి. సో ఇప్పుడు మనకి ఎక్స్ ఆఫ్ ఎన్ లెంత్ ఎంత, ఎక్స్ ఆఫ్ కే లెంత్ 4 కాబట్టి ఎక్స్ ఆఫ్ ఎన్ కూడా 4. అంటే 0 దగ్గర నుంచి కౌంట్ చేస్తే ఎక్స్ ఆఫ్ 0 ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ ఆఫ్ 1 ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ ఆఫ్ 2 ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ ఆఫ్ 3 ఫైండ్ అవుట్ చేయాలి. స్మాల్ ఎక్స్ ఆఫ్ 0, స్మాల్ ఎక్స్ ఆఫ్ 1, స్మాల్ ఎక్స్ ఆఫ్ 2, స్మాల్ ఎక్స్ ఆఫ్ 3. అంటే ఇప్పుడు స్మాల్ ఎక్స్ ఆఫ్ 0 రావాలంటే ఫర్ ఏం తీసుకోవాలి, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే స్మాల్ ఎక్స్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్, అంటే ఆర్హెచ్ఎస్ సైడ్ ఎన్ ఎక్కడ ఉంటే అక్కడ 0 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కే వాల్యూ ఈ టర్మ్ అంతా ఏమైపోతుంది, 0 అయిపోతుంది. అంటే 1/4 ఇంటూ సమ్మేషన్ కే ఈజ్ ఈక్వల్ టు 0 to 3 ఎక్స్ ఆఫ్ కే ఇంటూ ఈ పవర్ 0. ఈ పవర్ 0 వాల్యూ ఎంత, 1. అంటే నెక్స్ట్ స్టెప్లో ఏం రాస్తామంటే సింపుల్గా 1/4 ఇంటూ సమ్మేషన్ కే ఈజ్ ఈక్వల్ టు 0 to 3 క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ స్మాల్ కే అని రాసుకుంటాం. ఇప్పుడు ఈ సమ్మేషన్ టర్మ్ని ఎక్స్పాండ్ చేద్దాం. 1/4 ఇంటూ క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ 0 ప్లస్ క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ 1 ప్లస్ క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ 2 ప్లస్ క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ 3. మనకు ఆల్రెడీ తెలుసు, గివెన్ ప్రాబ్లంలో ఇచ్చాడు క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ 1, capital X of 0, capital X of 1, capital X of 2, capital X of 3. Let us substitute those values in this equation. 1/4, capital X of 0 value anta 10, capital X of 1 value first as it is ga write cheddam, -2 plus 2 tarvata simplify chesukovachu, plus -2 plus into -2 plus X of 3 value anta -2 minus 2j. దీన్ని సింప్లిఫై చేస్తే 1/4 10 -2 plus 2j plus into minus -2 minus 2j plus 2j minus 2j get cancel. 10 minus 6 4, అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు, 1/4 into 4 get cancel. So x of 0 is equal to 1. Therefore x of 0 is equal to 1. ఇప్పుడు ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 చేసుకోవాలి. ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ 1 అప్పుడు ఏమొస్తుంది మనకి ఎక్స్ ఆఫ్ 1 వస్తుంది. ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1, సో ఎక్స్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ 1/4 సమ్మేషన్ కే ఈజ్ ఈక్వల్ టు 0 to 3 క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ స్మాల్ కే ఇంటూ e to the power of j i/2 k into 1. దీన్ని సింప్లిఫై చేస్తే 1/4 సమ్మేషన్ k is equal to 0 to 3 capital X of small k into e power j i/2 into k. ఇప్పుడు సమ్మేషన్ టర్మ్ని ఎక్స్పాండ్ చేద్దాం. సమ్మేషన్ టర్మ్ని ఎక్స్పాండ్ చేస్తే 1/4 capital X of 0 into e power 0 plus capital X of 1 into e power j i/2 plus capital X of 2 into k value k place లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి, అంటే e power j 2/2 అంటే e power j 5 plus capital X of 3 into k place లో 3 సబ్స్టిట్యూట్ చేయాలి, e power j 3/2. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం.
By substituting capital X of 0 and by simplifying exponential term, we will get ఏమొస్తుంది 1/4 x of 0 వాల్యూ ఎంత, క్యాపిటల్ X of 0 వాల్యూ గివెన్ ప్రాబ్లంలో ఇచ్చేసాడు 10, e power 0 వాల్యూ 1, 10 into 1 10, ఓకే, ప్లస్ x of 1 వాల్యూ ఎంత -2 ప్లస్ 2j, e power j/2 అంటే ఎట్లా రాసుకోవాలి, cos π/2 ప్లస్ j sin π/2, దీని మొత్తానికి హోల్ బ్రాకెట్. నెక్స్ట్ ప్లస్ x of 2 అంటే -2 గివెన్ ప్రాబ్లంలో. నెక్స్ట్ e power j/, e power j/ని ఎట్లా రాసుకోవాలి, cos π ప్లస్ j sin π, cos π ప్లస్ j sin π, దీనికి కూడా హోల్ బ్రాకెట్. ఇంకొక టర్మ్ ఉంది, ప్లస్ x of 3 వాల్యూ ఎంత -2 -2j ఇంటూ e power j 3π/2 అంటే cos 3π/2 ప్లస్ j sin 3π/2, దీనికి కూడా ఒక హోల్ బ్రాకెట్. దీని మొత్తాన్ని క్లోజ్ చేద్దాం. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే 1/4 ఇంటూ 10 ప్లస్, ఇప్పుడు ఇవి రెండింటిని ఇక్కడ వాల్యూ తీసుకున్న తర్వాత మల్టిప్లై చేద్దాం. ఓకే, సో ఇప్పుడు అప్పటి వరకు దీన్ని యాజ్ తీసుకొని రైట్ చేద్దాం. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే cos π/2 వాల్యూ ఎంత, cos 0 వాల్యూ 1, cos π/2 వాల్యూ 0, ఇది 0 అయిపోతుంది. మరి ఇక్కడ sin π/2 వాల్యూ 1 ఇంటూ j అంటే ప్లస్ j. నెక్స్ట్ ఇప్పుడు ఈ టర్మ్కి వద్దాం, -2 ఇంటూ cos π వాల్యూ ఎంత -1 ప్లస్ j sin π, ఈ టర్మ్ అంతా 0 అయిపోతుంది. ఓకే, ప్లస్ ఇప్పుడు ఇక్కడికి వద్దాం, -2j, ఇప్పుడు ఈ టర్మ్ సింప్లిఫై చేద్దాం. cos 3π/2 వాల్యూ ఎంత అంటే మల్టిపుల్స్ ఆఫ్ π/2 ఇన్ కేస్ ఆఫ్ cos వాల్యూ 0 అంటే cos π/2 0, cos 2π/2 0, cos 3π/2 0, అంతే కదా. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది 0 ప్లస్ sin 3π/2 వాల్యూ ఎంత అంటే sin 3π/2 వాల్యూ -1 అంటే j ఇంటూ -1 -j అవుతుంది, -j. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుందో మనకి చూద్దాం. 1/4 10 ప్లస్ ముందు ఈ బ్రాకెట్లో సింప్లిఫై చేద్దాం, -2 ఇంటూ j -2j ప్లస్ 2j ఇంటూ j 2j² అంటే -2. నెక్స్ట్ -2 ఇంటూ -1 ప్లస్ 2. నెక్స్ట్ సో ఇప్పుడు ఇక్కడికి వద్దాం, ఇక్కడికి వస్తే -2 ఇంటూ -j ప్లస్ 2j -2j ఇంటూ -j మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ j ఇంటూ j j² అంటే -2. సో ఇప్పుడు -2j ప్లస్ 2j గెట్ క్యాన్సిల్, ప్లస్ 2 -2 గెట్ క్యాన్సిల్. 10 - 2 అంటే ఎంత 1/4 ఇంటూ 10 - 2 అంటే 8. సో 4 8లో ఎన్నిసార్లు పోతాయి 2 times 1 2s are 2 అంటే ఇప్పుడు దీని వాల్యూ ఎంత స్మాల్ ఎక్స్ ఆఫ్ 8
ఎన్ వాల్యూ 0 అప్పుడు ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది. ఎన్ వాల్యూ 1 అప్పుడు 2 వచ్చింది. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకోవాలి. ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 2 అప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? ఎక్స్ ఆఫ్ 2 ఫైండ్ అవుట్ చేస్తాం. ఎక్స్ ఆఫ్ 2. ఓకే సో ఇప్పుడు సింప్లిఫై చేసిన తర్వాత ఫార్ములా ఏంటి? 1/4 సమ్మేషన్ k ఈజ్ ఈక్వల్ టు 0 to 3 క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ k ఇంటూ ఈ పవర్ j π/2 ఇంటూ k ఇంటూ n కదా. ఇప్పుడు n వాల్యూ ఎంత? 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అంటే ఇది 2 అంటే ఈ 2 గెట్ క్యాన్సిల్ అంటే మనకేమొస్తుంది? నెక్స్ట్ స్టెప్లో 1/4 సమ్మేషన్ k ఈజ్ ఈక్వల్ టు 0 to 3 క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ స్మాల్ k ఇంటూ ఈ పవర్ j π/k. ఇప్పుడు సమ్మేషన్ టర్మ్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్పాండ్ చేస్తే 1/4 క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ 0 ఇంటూ k వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ 0 ప్లస్ క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ 1 ఇంటూ k వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ j π ప్లస్ క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ 2 ఇంటూ k వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ j 2π ప్లస్ క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ 3 k వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ j 3π. Okay now let us simplify that equation. 1/4 into capital X of 0 d power 0 value anta 1 plus x of 1 into e power j pi cos pi plus j sin pi plus x of 2 into e power j 2 pi ఎలా రాసుకోవాలి? cos 2 pi plus j sin 2 pi plus x of 3 into e power j 3 pi ఎలా రాసుకుంటాం? cos 3 pi plus j sin 3 pi. ఓకే సో 1/4 ఇప్పుడు x of 0 క్యాపిటల్ X of 0 వాల్యూ ఎంత? గివెన్ ప్రాబ్లంలో ఇచ్చాడు 10 ప్లస్ x of 1 వాల్యూ ఎంత? -2 ప్లస్ 2j. ఇప్పుడు ఈ వాల్యూ సింప్లిఫై చేద్దాం. cos పై వాల్యూ ఎంత? -1 sin పై వాల్యూ 0 j ఇంటూ 0 అయిపోతుంది. ఓకే ఇప్పుడు ఇవి రెండింటిని మల్టిప్లై చేయాలి. తర్వాత ప్లస్ x of 2 వాల్యూ ఎంత? -2 ప్లస్ ఇంటూ మైనస్ తర్వాత సింప్లిఫై చేద్దాం. తర్వాత ఇప్పుడు cos 2 పై వాల్యూ ఎంత అంటే కాస్లో ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై కాస్ ఏంటి అంటే -1 ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ పై కాస్ వాల్యూ +1 అంటే ఇప్పుడు cos 2 పై వాల్యూ ఎంత అవుతుంది? +1 అవుతుంది. మరి ఇక్కడ ఏంటి? మల్టిపుల్స్ ఆఫ్ పై సైన్ మల్టిపుల్స్ ఆఫ్ పై ఏంటి అంటే 0నే అంటే sin పై 0 sin 2 పై 0 3 పై 0 4 పై 0 లైక్ అంటే ఇప్పుడు ఈ j ఇంటూ 0 అయిపోతుంది. ఓకే అంతే కదా. ఓకే నెక్స్ట్ ప్లస్ ప్లస్ x of 3 -2 -2j cos 3 pi ఎంత? ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై ఫర్ కాస్ ఏంటి? -1 అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి? -1 ఎట్లాగో తర్వాత టర్మ్ అంతా 0 అయిపోతుంది. ఓకే
సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది 1/4 10 ప్లస్ -2 ఇంటూ -1 ప్లస్ 2 ప్లస్ 2j ఇంటూ -1 -2j -2 ఇంటూ 1 -2 ఇప్పుడు ఇక్కడ వద్దాం -2 ఇంటూ -1 ప్లస్ 2 ప్లస్ 2 -2j ఇంటూ -1 ప్లస్ 2j ప్లస్ 2j ప్లస్ -2j ప్లస్ 2j get cancel -2 ప్లస్ 2 get cancel సో 10 ప్లస్ 2 12 అంటే 1/4 ఇంటూ 12లో 4 ఎన్నిసార్లు పోతుంది 3 టైమ్స్ అంటే 1 3s are 3 1 3s are 3 therefore small x of 2 is equal to 3. Next ఇప్పుడు for n is equal to for small n is equal to 3 ఇప్పుడు ఏమొస్తుంది small x of 3 is equal to simplified formula తెలుసు కదా 1/4 summation k is equal to 0 to 3 capital X of k into e power j I/2 k into n place లో స్మాల్ n place లో 3 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే దీన్ని ఎట్లా రాసుకోవచ్చు 1/4 సమ్మేషన్ k is equal to 0 to 3 capital X of small k into e to the power of j 3π/2 into k అని రాసుకోవచ్చు. ఇప్పుడు సమ్మేషన్ టర్మ్ని ఎక్స్పాండ్ చేద్దాం. సమ్మేషన్ టర్మ్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది 1/4 x of 0 ఇప్పుడు k వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తామంటే e పవర్ 0 ప్లస్ క్యాపిటల్ X of 1 ఇంటూ ఇప్పుడు k వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. k ఎక్కడ ఉంటే అక్కడ 1 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అంటే అందుకే ఇక్కడ క్యాపిటల్ X of 1 రాసుకున్నాం. ఇక్కడ ఇంటూ e పవర్ j 3π/2 ప్లస్ క్యాపిటల్ X of 2 ఇంటూ e పవర్ j 6π/2 ప్లస్ క్యాపిటల్ X of 3 ఇంటూ సో ఇప్పుడు k వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేసుకుని 3 3s are 9 అంటే e పవర్ j 9π/2 ఇప్పుడు సింప్లిఫై చేద్దాం 1/4 x of 0 plus x of 1 into cos 3π/2 plus j sin 3π/2 plus x of 2 into ఇక్కడ 2 6లో 3 టైమ్స్ పోతుంది అంటే e పవర్ j 3π అంటే ఎట్లా రాసుకోవచ్చు cos 3π ప్లస్ j sin 3π ప్లస్ ఇంకొక టర్మ్ ఉంది x of 3 e పవర్ j 9π/2 ఎట్లా రాసుకోవచ్చు దాన్ని cos 9π/2 ప్లస్ j sin 9π/2 ఎందుకని అది యూలర్స్ ఐడెంటిటీ కదా. యూలర్స్ ఐడెంటిటీ అంటే ఈ పవర్ j θ ఉండొచ్చు, ఈ పవర్ మైనస్ j θ ఉండొచ్చు. ఒకవేళ ఇప్పుడు మనకి ఐడిఎఫ్టీలో ఎప్పుడైనా ఈ పవర్ ప్లస్ j θనే ఉంటుంది. డిఎఫ్టీలో అయితే టైం డొమైన్ వాల్యూకి ఈ పవర్ మైనస్ j θ మల్టిప్లై చేసుకుంటాం. దాంతోపాటు ఐడిఎఫ్టీలో 1/n అని తీసుకుంటాం, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే సో ఇప్పుడు సింప్లిఫై చేద్దాం 1/4 x of 0 వాల్యూ క్యాపిటల్ X of 0 వాల్యూ 10 ప్లస్
క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ 1 వాల్యూ -2 + 2j. ఇప్పుడు ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మనకి? సో కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే స్క్వేర్ బ్రాకెట్స్ ప్లేస్లో నార్మల్ బ్రాకెట్సే పెట్టుకోండి. ఎందుకంటే ఓవరాల్గా మనం స్క్వేర్ బ్రాకెట్సే యూజ్ చేసాం కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాం. ఇది కూడా నార్మల్ బ్రాకెట్. ఓకే, సో ఇప్పుడు cos 3π/2 వాల్యూ ఎంత? 0. sin 3π/2 వాల్యూ -1. -1 into j -j ప్లస్ క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ 2 వాల్యూ ఎంత? -2. ఇప్పుడు ఈ టర్మ్ ఏమొస్తుంది? cos 3π వాల్యూ -1. ఎందుకని? ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై ఇన్ కేస్ ఆఫ్ కాస్లో -1 కాబట్టి. ఓకే, ఇప్పుడు sin 3π వాల్యూ 0, j into 0 0 అయిపోతుంది. ఓకే, ప్లస్ x ఆఫ్ 3 ఎంత? గివెన్ ప్రాబ్లంలో ఇచ్చాడు x ఆఫ్ 3 -2 -2j. ఇప్పుడు cos 9π/2 వాల్యూ ఎంత? π/2 మల్టిపుల్స్ ఆఫ్ cos 0నే కాబట్టి cos 9π/2 వాల్యూ 0నే. ఓకే, మరి sin 9π/2 1 అంటే ఇప్పుడు ప్లస్ j. ఓకే, ఇప్పుడు ఫర్దర్ సింప్లిఫై చేద్దాం. 10 ప్లస్ -2 into -j ప్లస్ 2j. ఓకే, 10 ప్లస్ 2j ప్లస్ 2j into -j, j into j స్క్వేర్ అంటే -2j² అంటే +2. j స్క్వేర్ వాల్యూ మైనస్, ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, +2. ఓకే, ఇప్పుడు -2 into -1 +2. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. దాన్ని సింప్లిఫై చేస్తే -2 into +j -2j -2j into +j, j into j స్క్వేర్ అక్కడ మైనస్ వస్తుంది అంటే -1 వస్తుంది. -2 into -1 +2. ఇప్పుడు +2j -2j గెట్ క్యాన్సిల్. ఏమొస్తుంది? 1/4 into 10 + 6. (1/4 into 16). సో 16లో 4 ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్ పోతుంది. సో 1 into 4 4. therefore small x of 3 is equal to 4. ఇప్పుడు టోటల్ x of n సీక్వెన్స్ రాద్దాం. x of n సీక్వెన్స్ అంటే x of n సీక్వెన్స్ ఎట్లా రాస్తాం? బ్రేసెస్లో, కర్లింగ్ బ్రేసెస్లో ఫస్ట్ వాల్యూ ఎంత? 1, సెకండ్ వాల్యూ 2, 3, 4 అంటే ఇది స్మాల్ x of 0, ఇది స్మాల్ x of 1, ఇది స్మాల్ x of 2, స్మాల్ x of 3. So this one is output. అంటే దీని అర్థం ఏంటి అంటే ఇప్పుడు నేను ఐడిఎఫ్టీ అప్లై చేశాను. దేనికి ఐడిఎఫ్టీ అప్లై చేశా అంటే క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ స్మాల్ కే ఈజ్ ఈక్వల్ టు 10, -2 + 2j, -2, -2 -2j. ఈ సీక్వెన్స్కి ఐడిఎఫ్టీ అప్లై చేస్తే నాకు అవుట్పుట్ ఏమొచ్చింది? స్మాల్ x of n వచ్చింది. ఏమొచ్చాయి వాల్యూస్? 1, 2, 3, 4. థ్యాంక్ యూ.